ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసులో కీలక నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్యలపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. వారిద్దరూ పార్టీ మారినట్లు సరైన ఆధారాలు లేకపోవడంతో పిటిషన్లు కొట్టేస్తున్నట్లు చెప్పారు స్పీకర్. వారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గుర్తిస్తున్నట్లు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. గతంలో 5 ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ను కొట్టేశారు స్పీకర్. తెల్లెం వెంకట్రావు, అరికెపూడి గాంధీ, కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, మహిపాల్ రెడ్డిలపై అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. తాజాగా మరో 2 అనర్హత నిర్ణయం తీసుకున్నారు. ఇక మరో 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లపై దాఖలైన పిటిషన్లపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదు. ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లపై దాఖలైన పిటిషన్లను పెండింగ్ లో పెట్టారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ కాళీ యాదయ్య పోచారంలో క్లీన్ చిట్ పై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? చైర్మన్గా ఉన్నటువంటి స్పీకర్ గడ్డం ప్రసాద్ 5 మందికి క్లీన్ చీట్ ఇచ్చారు. ఏదైతే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొన్ని అభియోగాలు మోపుతూ 10 మంది పార్టీ ఫిరాయింపు చేశారని చెప్పి అభియోగాలు మోపుతూ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ పిటిషన్ల పైన స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ కొనసాగించారు. ఇప్పటికే 5 మందికి క్లీన్ చీట్ ఇచ్చింది. ఇవాళ తాజాగా మరో 2 ఎమ్మెల్యేలకు క్లీన్ చీట్ ఇచ్చింది. ఏవైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మోపినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ వాదనలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ కౌంటర్ ఎఫిడేవిట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా తోసిపుచ్చింది. వాళ్ళు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారు అనేటువంటి అంశాన్ని చెప్పారు. ఇక పార్టీ ఫిరాయించారని చెప్పడానికి ఎక్కడ కూడా ఆధారాలు లభించలేదు అనేటువంటి అంశాన్ని కామెంట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే అఫీషియల్గా నోట్ జడ్జిమెంట్ కాపీ బయటకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఓవరాల్గా 10 మంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల్లో మొన్నటి దఫలో 5 మందికి క్లీన్ చీట్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇవాళ 2కి కాళీ యాదయ్య, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఇద్దరికి కూడా క్లీన్ చీట్ రావడంతో మొత్తం 7 మందికి లైన్ క్లియర్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు వ్యూ ఉంది కాబట్టి, సుప్రీంకోర్టు ఫోకస్ ఉంది కాబట్టి త్వరితగతిన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ విచారణను కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్ భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో మరో 3కి సంబంధించినటువంటి ఎపిసోడ్ పెండింగ్లో ఉంది. దాంట్లో దానం నాగేందర్, వాస్తవానికి ఆయన ఇంకా రిప్లై కూడా ఇవ్వలేదు కాబట్టి ఆయన హియరింగ్ మాత్రం కాస్త డిలే ప్రాసెస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మరోపాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యేగా కొనసాగుతున్నటువంటి సంజయ్, ఈ 3 అంశం పెండింగ్లో ఉంది. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఎపిసోడ్లో కూడా ఒక దానం మినహాయించి అందరూ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ని ఎదుర్కొన్నారు. ఒక దఫా రిప్లై కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు దానం మాత్రమే రిప్లై కూడా ఇవ్వలేదు కాబట్టి ఆయన హియరింగ్ మాత్రం కాస్త ఆలస్యమయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. కామన్ గ్రౌండ్సే మనకి కనిపిస్తున్నాయి. 5 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారు అని చెప్పడానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు అనేటువంటి అంశాన్ని గత దఫలో కూడా స్పీకర్ కామెంట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే తరహాలోనే ఆధారాలు ఏవి కూడా లేవు అనేటువంటి అంశాన్ని చెప్పారు. మరోవైపు డేవర్ నుంచి కూడా ఎవరైతే అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఒకటే స్పష్టంగా చెప్తున్నారు. స్పీకర్కి కూడా ఇన్ రిటర్న్ అఫిడవిట్ రూపంలో విచారణ సందర్భంలో క్రాస్ ఎగ్జామినేషన్ కన్ఫ్రంటేషన్ సమయంలో కూడా అదే అంశాలని చెప్పారు. సో బీఆర్ఎస్ ఎల్పీ నుంచి మా జీతాల దగ్గర నుంచి బీఆర్ఎస్ ఎల్పీకి కొంత అమౌంట్ కంట్రిబ్యూట్ చేస్తున్నాము, సో ఇంకా మేము అక్కడే కొనసాగుతున్నాం చెప్పడానికి ఒక నిదర్శనం అనేటువంటి అంశాన్ని ఎగ్జాంపుల్ రూపంలో బెంచ్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు కౌంటర్గా బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలపైన ఆరోపణ చేస్తూ పిటిషన్స్ వేశారు, వాదనలు వినిపించారు. ఆ వాదనలన్నింటినీ కూడా ఈ సందర్భంగా తోసిపుచ్చారు. సో 7 మందికి ఇప్పటివరకు లైన్ క్లియర్ అయింది. మొదటి దఫా 5, ఇప్పుడు 2కి లైన్ క్లియర్ అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ ఉన్నటువంటి శాసనసభ్యులకు కూడా ఈ తరహా జడ్జిమెంటే వస్తున్నటువంటి ఆశాభావాన్ని మాత్రం పార్టీ వర్గాలు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి కాసేపట్లో అఫీషియల్ నోట్ వచ్చేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది.